అమరావతి రాజధానిగా ఏపీ పునర్విభజన సవరణ చట్టం లోక్సభలో ఆమోదం పొందడంపై కొండపేట ఎమ్మెల్యే బండారు సత్యనారాయణరావు హర్షం వ్యక్తం చేశారు. కోనసీమ జిల్లాలో వాడిపాలెంలో మాట్లాడిన ఆయన ఈ చట్టంతో రాజధాని రైతుల త్యాగాలకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో రైతులు భూములిస్తే జగన్ బంగారు బూతును చంపేశారని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అమరావతిలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. గెజెట్ నోటిఫికేషన్ తర్వాత రాజధానిని ఎవరూ మార్చలేరని స్పష్టం చేశారు. రాజధాని లేని రాష్ట్రం ఎక్కడైనా ఉందా? ఇది మావిగానేటి ఏంటి మీ యొక్క ప్రతిపాదనలు? అసలు అర్థం బద్దం లేని మాటలతో ఆయన మరి రేపు పొద్దున్న ఎలాగా ఇంకా ప్రజలు ఇతన్ని ఎంత మాత్రం కూడా రేపు రాబోయే రోజుల్లో మరలా తిరిగి ఇతన్ని అధికారంలోకి రానివ్వరని డిసైడ్ అయిపోయి మరి మతి భ్రమించేలాంటి మాటలు మాట్లాడుతున్నా మేము అనుకుంటా ఉన్నాను. మరి ఈనాడు రాజధానిలో అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు 16 సంస్థలు పైగా హడ్గో, కాగో, పోస్టల్, కేంద్రీయ విద్యాలయాలు అనేక రకాలైనటువంటి సంస్థలు శంకుస్థాపన జరిగే పనులు మొదలవుతూ ఉన్నాయి. మరి ఇటువంటి తరుణంలో ఇంకా అలాంటి మాటలు మాట్లాడే అపాస్పాలు కావద్దు. రాజధాని రేపు రాష్ట్రపతి గారి సంతకం రాజ్యసభలో ఆమోదం పొంది రాష్ట్రపతి గారి సంతకం అయ్యాక నోటిఫికేషన్ విడుదల అయ్యాక అమరావతి రాజధాని శాశ్వత రాజధానిగా స్థిరస్థాయిగా ఆంధ్ర ప్రజల ఒక కళల రాజధానిగా రేపు అమరావతి రాజధాని ఏర్పడుతూ ఉంది. దీన్ని అడ్డుకోవడం ఎవరి తరం కాదు. రాబోయే రోజుల్లో మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది. భవిష్యత్తు పట్ల